కోపం వస్తే మనమే అవుతాం. మనం ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒక మనిషిలోని ఇలా జరిగితే సర్వాన్ని సృష్టించిన శక్తివంతుడైన దేవుడు ఆయన అక్కడే ఉండి ఇక్కడికి రాలేడా? ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం మరియ గర్భంలోనికి వస్తే శరీర రూపం దాల్చుకొని భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద దేవుడు ఎవరో, దేవుని రాజ్యం ఏమిటో, పరలోకం ఏమిటో, నరకం ఏమిటో స్పష్టంగా మనుషులకు తెలియజేశారు యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని గట్టిగా చెప్పగలిగారు. ఎవరు చెప్పలేకపోయారే? నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పారు. ఇంకా సందేహాలు ఉంటే దేవుని పిల్లారా, సందేహం వద్దు. యేసుక్రీస్తు వారి యందు